బియాండ్ పార్టీ లైన్స్. ఓ టైంలో చూస్తుంటే మా నాయన ఉండే, ఆయనకి పార్టీలకు అతీతంగా ఆయనని ఇష్టపడుతుండే అందరూ. ఆయన పిసిసి అధ్యక్షుడుగా ఉండి తెలంగాణ మూవ్మెంట్ లా టీఆర్ఎస్ తోటి అలయన్స్ చేసుకున్నప్పటికీ ఆంధ్ర వాళ్ళు ఇష్టపడుతుండే ఆయనని. ఆంధ్ర వాళ్ళకి మనసు నొప్పియకుండా తెలంగాణ వాదానికి రాజకీయం చేసిండు ఆయన. ఆ తరహాలో ఇవాళ తెలంగాణలో రాజకీయ నాయకులు ఎవరైనా మిగిలిపోయినంటే చాలా తక్కువ ఉంటారండి. అందులో నెంబర్ 1 హుందాగా ఉండే నాయకుడు ఈటెల రాజేందర్ గారు. సో వీళ్ళందరికీ పార్టీలతో సంబంధం లేదమ్మా. వీ క్యాన్ వర్క్ విత్ దెమ్ విత్ ఇన్ పార్టీ, అవుట్ సైడ్ పార్టీ ఆల్సో. దే విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్. వాళ్ళు ఎలక్షన్లు అయిపోయినాక రాజకీయాలు పట్టించుకునే వ్యక్తులు కాదు. వాళ్ళని గౌరవించే అవకాశం దొరికినందుకు నిజామాబాద్ పార్లమెంట్ తరఫున ఆయనకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ఈటెల రాజేందర్ అన్నగారు నేను ఇందాక మాట్లాడుకుంటా ఉన్నాం. మన ఇద్దరం కలిసి తెలంగాణలో భారతీయ జనతా పార్టీని పవర్లకు చేసే బాధ్యత తీసుకుందామని మేము మాట్లాడుకుంటాం. ఆయన 7 సార్లు ఎమ్మెల్యే, 7 సార్లు ఎమ్మెల్యే. నేనైతే 7 సార్లు, నా లక్కీ నెంబర్ 7. కానీ 7 సార్లే కాలే నేను ఇప్పటికి. ఆయన ఒకసారి ఎంపీ, ఓ 10 సంవత్సరాలు మంత్రి, అన్నిటికంటే మించి టీఆర్ఎస్ పార్టీ పుట్టిన కాడికి వెళ్లి తెలంగాణ ఉద్యమవాది. అటు సౌమ్యం, ఇటు స్పీడు. చూద్దాం ఏమైతే చూద్దాం. ఇక మన టీఆర్ఎస్ వాళ్ళైతే టీఆర్ఎస్ కనబడతలేదు. నిజామాబాద్ పార్లమెంట్లో టీఆర్ఎస్ చాలా తగ్గిపోయింది, కనబడతలేదు. కాంగ్రెస్ వాళ్ళు, ఎంఐఎం వాళ్ళు, ఇంకా ఆడాడ ఇండిపెండెంట్లు. అసలు చాలా గమ్మత్తుండే నిజామాబాద్ పార్లమెంట్లో. అటు మా బోగా శ్రావణి గారు కూడా, ఆమె దగ్గర ఒక మున్సిపాలిటీలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ. మెట్పల్లిలో అనుప్రావ్ గారు వచ్చినట్టున్నారు. అనుప్రావ్ మెట్పల్లిలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇక ఆడ బీజేపీని ఇక్కడ ఓడగొడటానికి ఉన్న పార్టీలన్నీ కలిసినాయి. కలవని నేను శ్రవంతి గారు మాట్లాడుకుంటా, ఆమె మేయర్ కాలేదామని బాధ ఉన్నట్టు ఆమె కొంచెం. నాకు ఏం బాధ లేదు. బాజాప్తా రాజకీయ యుద్ధం భారతీయ జనతా పార్టీ గెలిచింది. పోయినసారి 28 గెలిచినాము, మళ్ళా కొట్లాడినాము, మళ్ళా 28 గెలిచినాము. మనం గెలిచినాక మిగిలినవి వేరే వాళ్ళు పంచుకోవాలి, అందరు కలిసి పంచుకోవాలి. మనం ఎక్కడ తగ్గలేదు, మనం మెయింటైన్ చేస్తున్నాము. అవతలోడు కూడా తుర్కొల్లతో కలిసి మెయింటైన్ చేసుకుంటాం. తుర్కొల్లను పక్కకు పెడితే అది గుడ్డుసున్నానే, ఏం లేదాడ. కాబట్టి భారతీయ జనతా పార్టీ విల్ బి ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్. ఇక మేయర్ కాలేదు, ఇది ప్రజాస్వామ్యం, ఇది వ్యాపారం కాదు. ఆని కొనుక్కో, వీని కొనుక్కో. మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఒకప్పుడు ఇందాక మేము మాట్లాడుకుంటా ఉన్నాము, బడ్జెట్ సెషన్ వస్తుంది పార్లమెంటు, ఎల్లుండి మేము పోతున్నాము, అసెంబ్లీ ఎన్నడని అడిగిన ధన్వాల్ భాయ్ని. మార్చు ఎప్పుడన్నా 16 నుంచి 31, అంతే 15 రోజులు. ఒకప్పుడు 2 నెలలు ఉంటుండే బడ్జెట్ సెషన్. మాన్సూన్ సెషన్ నెల ఉంటుండే, వింటర్ సెషన్ నెల ఉంటుండే అసెంబ్లీ. ఈ బీఆర్ఎస్ వచ్చినాక ఎవడు ప్రశ్నలు అడగద్దు, ఎవడు ప్రశ్నించొద్దనలా అసెంబ్లీలో, ఎవరు మాట ఎత్తి పన్నెత్తి మాట అనొద్దు, అవతల అందరినీ ఖాళీ చేసేయండి, అసెంబ్లీ పెట్టొద్దు. అసెంబ్లీ పెట్టకుంటే మాటలే ఉండేవి. మొత్తం భ్రష్టు పట్టించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇలా వాళ్ళే భ్రష్టు పట్టిపోతుంది.